నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. మహా టీవీ మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పొలిటికల్గా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సంఘీభావం కింద ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మీడియా మీద ఇటువంటి దాడి అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఏమైనా అభ్యంతరాలు ఉండుంటే, ఒకవేళ థంబ్నెయిల్స్ కానీ లేకపోతే ఆ వార్తలో నిజం లేకపోతే వాళ్ళకి మీడియా ఛానల్ ఉంది, వాళ్ళకి పేపర్ ఉంది. సో దాని ద్వారా అయినా వాళ్ళు చాలా శాంతియుతంగా దాని విమర్శలు చేసుకోవచ్చు, లేదంటే శాంతియుతంగా ఈ ఛానల్ ముందు వచ్చి కూర్చొని ధర్నా చేసుకోవచ్చు పోలీస్ ప్రొటెక్షన్తో. కానీ ఈ రకమైనటువంటి దాడి చూశారు కదండి. ఇక్కడ ఏ రకంగా వీళ్ళు కార్లు ధ్వంసం చేశారు, ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసం చేశారు, మొత్తం అద్దాలన్నీ కూడా పగలగొట్టినటువంటి వైన మనం చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ మొత్తం కూడా ఏదేమైనప్పుడు కూడా ఆ లోపల ఉన్నటువంటి డోర్ కనుక పకడ్బందీగా లేకుండా ఉంటే లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా దాడి చేసే ప్రక్రియ జరిగేదంటూ కూడా ఇప్పుడే వంశీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి దాడిని నిరసిస్తూ ఖండిస్తూ కూడా అందరూ కూడా దీన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదా ఆయన అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీడియా అంటే ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా మీద కూడా పొలిటికల్గా దాడి జరగడం అంటే ఇట్స్ నాటే ఇది కరెక్ట్ కాదంటూ కూడా రకరకాల మాటలు విమర్శలు వస్తూ ఉన్నాయి. మానవతరాయ్ గారు, మరి నిజంగానే మహా టీవీపై జరిగినటువంటి ఈ దాడిని ఒక పొలిటికల్గా కాకుండా ఒక సామాన్యుడిగా అయినా సరే మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఇట్లాంటి దాడులను ఒప్పుకోరు. ప్రజాస్వామ్య దేశంలో ఏదన్నా మీకు ఏమైనా తప్పు జరిగినట్టుంటే ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు చేయొచ్చు, సైబర్ క్రైమ్ చేయొచ్చు, లేకుంటే నిరసన తెలపవచ్చు. నిరసన తెలపకుండా ఈ విధంగా దాడికి పాల్పడడం దేనికి సంకేతం? నిజంగానే వాళ్ళు దెయ్యాలా మనుషులు ఎవరు ఈ పని చేయరు, దెయ్యాలే ఈ పని చేస్తాయి. కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం కనపడుతుంది. దెయ్యాల రాష్ట్రం ఇది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దెయ్యాలు ఈ విధానాలకు పాల్పడతాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. జర్నలిస్ట్ సంఘాలు నోరెందుకు మెదపట్లేదు అంటే, ఒక జర్నలిస్టు మహా న్యూస్ మీద దాడి జరిగితే జర్నలిస్ట్ సంఘాలు ఇంతవరకు నోరు మెదపలేదు. చచ్చిపోయినాయి ఆ జర్నలిస్ట్ సంఘాలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా చిన్నది జరిగితేనే, జర్నలిస్ట్ జరిగితేనే మీరు మాట్లాడతారు. ఇలా మహా న్యూస్ అంటే ఇందులో జర్నలిస్ట్ లేరా? ఇది జర్నలిజం పైన దాడి కాదా? మీడియా పైన దాడి కాదా? మరి మీరంతా ఎక్కడ పోయారంటున్నా? ఈ రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, ఈ రకరకాల సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇంతవరకు ఒక్కడ కూడా వచ్చి కనపడలే ఇక్కడ. కాబట్టి ఈ విధంగా దాడులు చేస్తే ప్రజలే తరిమి కొడతారు. మహా న్యూస్ అనేది కాదు. ఇవాళ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ మీద అన్ని ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ కూడా ప్రసారం చేస్తున్నాయి. ఉన్న వాస్తవాలు పోలీస్ అధికారులు విచారణలో ఏవైతే వెలుగులోకి వచ్చినాయో అంశాలను ఇక్కడ చర్చగా పెడుతున్నారు. కొత్తగా వీళ్ళేదో సృష్టించో ఊహించో చర్చగా పెట్టట్లేదు. అయినా చర్చగా పెట్టినా నువ్వు దాడి చేసే హక్కు నీకు ఎక్కడుందంటున్నా? అంటే చట్టాన్ని అతిక్రమిస్తావా? చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ మౌనం అర్ధాంగీకారమా అని పెట్టిన పోస్ట్కి ఇంతటి రచ్చ జరిగిందని అన్నారు. నిజంగానే మరి వాళ్ళు కూడా ప్రతిసారి మేము చట్టం తరపున తాను చేసుకుంటూ పోతాం, మేము దేనికైనా రెడీ, మేము ఎంక్వైరీ కూడా వస్తున్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఆ విధంగా మాట్లాడే వాళ్ళు వచ్చింది దాడులు చేయాలంటున్నా. కేటీఆర్ గారు ట్విట్టర్లో లేకుండా మాట్లాడిన కొద్ది క్షణానికి ఇక్కడ దాడి జరిగింది. కాబట్టి దాడుల ద్వారా మీరు ఈ విధానాన్ని ఆపుదాం అనుకుంటున్నారా? మీడియాని, మహా న్యూస్ని ఆపుదాం అనుకుంటున్నారా? దాడులతో సాధించలేరు మీరు. కాబట్టి బేషరతుగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల వాళ్ళు ఫస్ట్ మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పోలీసులు చట్టపరంగా కూడా కఠినంగా శిక్షించాలి వాళ్ళని. భవిష్యత్తులో ఇంకెవడు కూడా మీడియా పైన దాడి చేయకుండా, ఎవడు కూడా ఆలోచన రాకుండా చేయాల్సిన బాధ్యత మరి పోలీసుల పైన కూడా ఉంది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు వెంటనే అసలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజంగా ఆయన తెలియకుండా జరిగిందా? ఇది నిజంగా కేటీఆర్కి తెలిసే జరిగింది. ఇది నిజంగా కేసీఆర్కి తెలిసే జరిగింది. ఇలా కేసీఆర్ కుటుంబం తప్పులు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి ఈరోజు వాస్తవాలు మీడియా మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి వెంటనే కేటీఆర్ నిజంగా నీ తప్పు లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పు. అదేవిధంగా వాళ్ళపైన మీ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయి. ఇప్పుడు మా కార్యకర్తలు ఏదైనా కార్యాలయం పైన దాడి చేస్తే, తెలవకుండా దాడి చేస్తే వెంటనే పిలిచి మందులు ఇచ్చినాం, కొంతమందిని సస్పెన్షన్ కూడా చేసినాం. కనీసం ఇంతసేపు మీ బీఆర్ఎస్ కార్యకర్తలు రామన్నని తిడతారా, రామన్న అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చే సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది అసలు ఇది? ఎందుకు మీ రాజకీయం అంటే అవసరం? అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రులు కావాలి,
కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటలో బిగుతారు. కవిత గారు ఏం మాట్లాడుతారు నిన్న? బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడుతుంది. అంటే ఎన్నికలప్పుడు ఆంధ్ర వాళ్ళు ఓటర్లు కావాలా, మీకు ఓట్లు వేయాలా, మిమ్మల్ని పల్లకీలు ఎక్కేయాలా, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాలా? అంటే వాళ్ళు ఏదైనా మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఉన్న వాస్తవాన్ని వాళ్ళు మాట్లాడుతుంటే ఈ విధంగా గూండాలు ఉసుగొల్పి వాళ్ళపైన దాడులు చేస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? మేము ఎన్ని డిబేట్లకు వెళ్తాం ఇక్కడ? ఏ రోజు కూడా డిబేట్లు జరుగుతాయి, అన్ని పార్టీలు వస్తారు. ఒక కాంగ్రెసే కాదు, టీడీపీ కాదు, అన్ని పార్టీల వాళ్ళకు చర్చలు జరుగుతాయి. ఏ రోజైనా ఎవడైనా వచ్చి ఇక్కడ దాడి చేసిండా? కాబట్టి ఇది 100% కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోకు, మాట్లాడు, ఇప్పటికైనా మాట్లాడు. హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు. మీ తప్పులే, మీ లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం కూడా మీరే చేయించారు దాడి అనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి 100% ఇది మీరు చేయించిందే. మీరు చేయించకపోతే వంశీ గారికి వచ్చి దగ్గరగా వచ్చి మా మంత్రులు వచ్చారండి ఇక్కడికి. ఇలా రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ వచ్చిపోతున్నారు. మీ తప్పు లేకపోతే వచ్చి వంశీ గారికి క్షమాపణ చెప్పండి. మీ పార్టీ కార్యకర్తలే కదా వాళ్ళు, వాళ్ళందరినీ వెంటనే తక్షణమే సస్పెండ్ చేయండి. పోలీసుల పని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా వీళ్ళ అవినీతి బయటపడుతుంది. ప్రతి కేసులో కూడా అవినీతి ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి ఏం చేయాలో, అవినీతి ఉచ్చుల్లోంచి బయటపడటం కోసం, వార్తను పక్కదారి పట్టించడం కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారని చెప్పి మనకు అర్థమైంది. అంతేకాకుండా ఇలా స్వేచ్ఛ, ఒక జర్నలిస్టు ఆత్మహత్య కారణం ఎవరు? బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఇలా స్వేచ్ఛ మరణించిందంటే సంతోష్రావు అనుచరుడు, బీఆర్ఎస్ కీలకమైన నాయకుడు వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు. లేకపోతే ఆ అంశాన్ని పక్కదారి పట్టడం కోసం వాళ్ళ పీకల మీదకి ఈ అంశం కూడా, జర్నలిస్టులను చంపినటువంటి అంశం కూడా వాళ్ళ మీదకి వచ్చిందని చెప్పి ఈ విధంగా దాడులు చేశారా? అంటే తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ విధంగా దాడులో పాల్పడుతున్నారా? ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజలు మీరు ఏ మాటలు చెప్పినా నమ్మటానికి గొర్రెలు కాదు. మీరు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విభేదాలు సృష్టిస్తే తరిమి కొడతారు, తెలంగాణ ప్రజలే తరిమి కొడతారు. కాబట్టి మీరు తెలంగాణ, మీరు పాలించిన 10 ఏళ్ళు గద్దర్ని గౌరవించలే. మీరు అందశ్రీ రాసినటువంటి తెలంగాణ గేయాన్ని మీరు అమలు చేయలే రాష్ట్ర గేయంగా. మీకు అసలు హక్కే లేదు, నైతిక హక్కే లేదు. మీరు వెంటనే కేటీఆర్ ఎక్కడున్నా సరే వెంటనే మహాన్యూస్కి వచ్చి వంశీకి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ ప్రజలే మీ అంతు చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అనేక రకాలుగా మీరు అన్నట్టుగానే అన్ని ఛానల్స్ కూడా ప్రచురితం చేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు దీని మీద పర్టికులర్గా ఇట్లా మహా టీవీ మీద దాడి జరగడానికి ముఖ్య కారణం ఏంటి? అదే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అంశాన్ని దృష్టి మరల్చడం కోసం ఒక పక్క స్వేచ్ఛ, తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆ పూర్ణచంద్రరావు ఎవరో కాదు, సంతోష్రావు అనుచరుడే అని చెప్పి ఒక పక్కన అక్కడ వాళ్ళంతా విప్లవకారులంతా వాళ్ళు రగిలిపోతున్నారు. కాబట్టి దీన్ని ఏదో రకంగా ఎన్నో యూట్యూబ్ ఇంతకన్నా ఘోరంగా మాట్లాడారు. వీళ్ళేం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చర్చ జరిపారు వీళ్ళు. కానీ ఇంతకన్నా ఘోరంగా కేటీఆర్ ఈ విధంగా సినిమా తారల్ని మరి పిలిపించుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసిన చాలా యూట్యూబ్ ఛానల్ మాట్లాడి మరి వాటన్నిటి మీద దాడి లేదు. ఒక మహా న్యూస్ మీద ఎందుకు దాడి ఉన్నది? అంటే ఇది కావాలని, దురుద్దేశంతో, కావాలని అంశాలని పక్కదారి పట్టించేందుకు చేసిన దాడిగా కనపడుతుంది. ఏది ఏమైనా ఇది మంచిది కాదు, ఇది మనుషులు చేసే పని కాదు. బీఆర్ఎస్ దెయ్యాల రాష్ట్ర సమితి చేసిన దాడి, గూండాలు చేసిన దాడిగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా నిజంగా మీరు అన్నట్టుగా సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ రగిల్చి కొత్తగా రాజకీయం మళ్ళా తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ రగిలించారు. 10 ఏళ్ళు మీకు తెలంగాణ తల్లి గుర్తురాలే, 10 ఏళ్ళు గద్దర్ గుర్తురాలే, గద్దర్ని ఇంట్లోకి రానిరాయే. అదేవిధంగా తెలంగాణ అందశ్రీ రాసిన గేయాన్ని ఉద్యమ సమయంలో మనమంతా ఆలపించుకున్నాం. ఇవాళ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలే. రేవంత్ రెడ్డి గారు అమలు చేయంలోనే మీకు తెలంగాణ సెంటిమెంట్ గుర్తొచ్చింది. ఆంధ్ర వాళ్ళు చెడ్డోళ్ళు అయినరు. ఇవాళ వచ్చి ఏం మాట్లాడుతాడు? ఒక్కొక్కడు వచ్చి ఆంధ్ర అని రకరకాలుగా మాట్లాడుతాడు. ఎవడైనా ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవడు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మన పౌరులు ఇక్కడ అందరం కలిసి పోతుంది. ఎంతోమంది పోతున్నారు ఇక్కడ. మహారాష్ట్ర వాళ్ళు ఉంటున్నారు, మార్వాడీలు ఉంటున్నారు. అందరూ వచ్చి మనం కూడా తెలంగాణ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చినాం ఇక్కడ. కాబట్టి హైదరాబాద్ అనేది అందరం ఉన్నాం ఇక్కడ. ఈ సమయంలో సెంటిమెంట్ తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడి మీ పబ్బం గడుపుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. మీరు ఈ విధంగా చేస్తే మీకు గోరీలు కడతారు. ఇట్లా ఈ విధంగా దాడిలో పాల్పడితే. కవిత గారు ఏదైతే ఈ బిర్యానీ గురించి మాట్లాడిందో, అదే మరి మొన్న పోయి రోజా గారు పెట్టినటువంటి చేపల పులుసు తిన్నటువంటి కేసీఆర్ గారు ఇలాగ రకరకాల విమర్శలు వస్తాయి. అదే వీళ్ళు అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకొని గుంజుతారు. ఇది వీళ్ళ నైజం. చేపల పులుసు తిని ఏం మాట్లాడి నగరి పోయి ఆ రోజు కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమ చేస్తారన్నాడు. ఎందుకన్నావు మరి ఆ రోజు? రాయలసీమ అసలు ఎందుకు పోయినవు అంటాను. అసలు ఇంత తెలంగాణ మీద ఇంత ఉంటే ఆంధ్ర ఎందుకు పోవాల్సి వచ్చిందంటన్నా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు కావాలి, నీ ఓట్ల కోసం ఆంధ్ర వాళ్ళు కావాలి. వాళ్ళు ఇక్కడ ఛానల్ నడపొద్దు.
ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు వాళ్ళ అనుచరులు రెచ్చగొట్టి ఈరోజు దాడికి పాల్పడారు స్పష్టంగా కనపడింది. అందుకే కవిత గారు కూడా ఎప్పుడు లేని ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడటం జరిగింది. ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని గమనిస్తున్నారు. ఈ విధంగా దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోరు, మీకు బుద్ధి చెప్తారు, సరైన గుణపాఠం చెప్తారు. అయినా కానీ మీకు బుద్ధి రావట్లే. ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా సరే వీళ్ళకి బుద్ధి రావట్లేదు. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు.